హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. ఇప్పుడు మన స్టేట్‌లో చాలా పెద్దాయననమాట వయసులో ముద్రగడ పద్మనాభం గారు. ఆయన రాజకీయంగా తొక్కని గడప లేదు. గడపంటే పార్టీ లేదు. అన్ని పార్టీలలో తిరిగిండ్రు. అన్ని పార్టీలో తిరిగిండ్రు. మంత్రిగా పనిచేసిండ్రు. అన్నీ చేసిండ్రనమాట. ఇప్పుడు 2014 నుంచి చూసుకుంటే ఆయన ప్రవర్తన అనేది కాస్త వింతగుండేది. 2014, 19 మధ్యలో. తర్వాత 19, 24 మధ్యలో ఆయన కంప్లీట్ సైడ్ అయిపోయాడు. 24 ఎలక్షన్‌కి ముందు డైరెక్ట్‌గా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసేసాడనమాట ఆయన. సపోర్ట్ చేసేసాడు, ప్రచారం చేశాడు. అంతా బానే ఉంది. అయినా గాని అది ఏ రకంగా ఉపయోగపడలేదు. ఎందుకంటే ఒకప్పుడు ఆయన యాక్టివ్ పాలిటిక్స్‌లో ఉన్నప్పుడు కాపు యువతంతా ఇప్పుడు వాళ్ళు కొంచెం పెద్దోళ్ళయిపోయారు వయసు మీద పడి. ఇప్పుడు వాళ్ళ పిల్లలు యాక్టివ్‌గా ఉంటున్నారు. వాళ్ళు యువతగా తయారయ్యారు. ఇప్పుడు ఎంత కావునన్నా కాదన్నా గాని కాపు యువత మొత్తం గుంపగుత్తగా జనసేన పార్టీకి చాలా వెన్నుదన్నుగా ఉన్నారన్నమాట ఇవాళ. సో, దానివల్ల వాళ్ళ ఇళ్ళల్లో పెద్దోళ్ళు కూడా సర్లే మన పిల్లాడు అటు తిరుగుతున్నప్పుడు మనం అటు ఇటు ఉంటే ఏం బాగుంటది అని అప్పుడు ఈయన ముద్రగడ పద్మనాభం గారు కొంచెం అది చేసినా గానీ ఏం పారలేదు. పారకుండా మొత్తం జనసేనకి ఏకంగా కంప్లీట్ వన్ సైడెడ్‌గా చేసేసారు కాపులనేవాళ్ళు. సరే అయిపోయింది. జనసేన గెలిచింది. 18 ఏళ్ళు అయింది. ఇప్పుడు మళ్ళీ ఫైనల్‌గా ఇంక జగన్మోహన్ రెడ్డి ముద్రగడ పద్మనాభం గారిని దింపుతున్నారనమాట. దింపి ఇంక తూర్పుగోదావరి జిల్లాలు, ఆ చుట్టుపక్కల ఉన్న కాపులందరిని మీరు ఏకం చేయాలి. పత్తిపాడు నియోజకవర్గం మొత్తం మీ కొడుకుకి అప్పగిస్తున్నా. ఇప్పుడు ఆయన కొంచెం బలపరుస్తున్నాడు. మీరు ఇంకా బాగా పనిచేసి ఖచ్చితంగా మనకు మంచి పేరు తీసుకురావాలి. మీ మీ సామాజిక వర్గం నుండి ఎలాగైనా మన వైపు టర్న్ చేయాలని కాస్త ఎంకరేజ్ చేసి పంపిస్తున్నాడు. కాకపోతే ఇక్కడ ఉన్న సమస్యల్లో ఏందయ్యా అంటే ఇది ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి చాలా పెద్ద జిల్లాలనమాట. మొత్తం 34 నియోజకవర్గాలుంటాయి. అక్కడ మెజారిటీ ఏ పార్టీ అయితే సాధించిందో ఆ పార్టీకి మొత్తం అవకాశాలు ఎక్కువుంటాయనమాట. అధికారం చేజిక్కించుకునే అవకాశాలు. అలాగే ఇప్పుడు ఎలాగో రాయలసీమలో బలంగానే ఉంటారు జగన్మోహన్ రెడ్డి. ఇంకా తూర్పుగోదావరి జిల్లాలో కూడా మెజారిటీ సీట్లు వచ్చినాయనుకో, ఇంకా మిగతా చోట్ల అరాకొర వచ్చినా వీళ్ళు చెప్పుకునే మ్యాజిక్ ఫిగర్ 88 దాటిపోద్దనమాట. సో, అందుకని ముందు అక్కడి నుంచే నరకొద్దామని రేపు ఆయన టూర్లు కూడా ఫస్ట్ అక్కడి నుంచే స్టార్ట్ అయ్యే సూచనలైతే ఉంటున్నాయి. అందుకని ముద్రగడ పద్మనాభం గారిని పిలుచుకొని ఆయనతోటి ఇవన్నీ మాట్లాడి మీరు ఇంకా బలంగా పనిచేయాలి, ఇంకా బాగా సామాజిక వర్గం పరంగా గాని ఇంత తిప్పాలి అంటున్నారు. మరి తిరుగుతదంటారా? నేనైతే తిరుగుతదని అనుకోవట్లేదు. బట్ తిరగరు అనడానికి కూడా లేదు. ఎందుకంటే ఏదైనా జరుగుతది. జనాలు చాలా ఆశావాహులనమాట. ఆశావాదులు ఎక్కువ. మాకు అది జరగలేదు, మాకు ఇది చేయలేదు, ఎంత చేసినా మాకు అది చేయట్లేదు, ఇది చేయట్లేదని జగన్ ఉన్నప్పుడు ఇటువైపు వచ్చారు. ఇప్పుడు వీళ్ళు ఉన్నప్పుడు అటువైపు కూడా వెళ్తారు. ఛాన్స్ అయితే ఉంది. కాకపోతే ఇక్కడ మెయిన్ కాపు యువత ఇక్కడ ఆయన ఇప్పుడు వయసు అయిపోయింది ఎంత కాదన్నా కూడా ముద్రగడ పద్మనాభం గారికి. మరి ఇంకా కాపు యువతని ఏ రకంగా ఆయన ఇన్‌ఫ్లూయెన్స్ చేయగలడు? ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి వైపు టర్న్ చేయగలడు అన్నది ఇక్కడ పెద్ద క్వెషన్ మార్క్ అనమాట. సరే చూద్దాం. అన్నిటికి కాలమే సమాధానం చెప్తది. ఆయన ఏ రకంగా చేయగలడు. ఓకే. థాంక్ యూ.